కొంచెం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రపంచ కార్మికులారా ఏకం కండి పీపుల్స్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిందాబాద్ మేడే మేడే జిందాబాద్ జోహార్ జై జగన్మోహన్ రెడ్డి జై జగన్మోహన్ రెడ్డి जोहार वैएसआर जोहार जोहार वैएसआर जोहार వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జగన్మోహన్ నాయకత్వం వర్ధిల్లాలి ఈ రోజు మేడే సందర్భంగా మా జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడైనటువంటి గురవయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ గారికి, మన పార్లమెంటు పార్టీ పరిశీలకులుగా వచ్చినటువంటి బత్తుల బ్రహ్మానందరెడ్డి గారికి, మరియు మా నగర అధ్యక్షులు శంకరు, బీసీసీఎల్ బొట్ల సుబ్బారావు, మాజీ పీడీసీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ వెంకయ్య గారు, మా ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షుడు కోటి, మరియు మా కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ మరియు ప్రవీణ్, మరి ఇతర నాయకులందరికీ కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల పట్ల, కర్షకుల పట్ల మా వైఎస్ఆర్ పార్టీకి ఒక అంకితభావం ఉంది. మేము మా పార్టీ మొదటి నుండి కూడా శ్రామికులకి, కష్టజీవులకి, కర్షకులకి, పేద వర్గాలకి అండగా నిలిచే పార్టీ. ఆ బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ ముందుకు పోతుందని మేమందరికీ మా ట్రేడ్ యూనియన్ ద్వారా కూడా అందుబాటులో ఉండి, అసంఘటిత వర్గాలు ఎవరైనా ఉంటే వారికి కూడా మేము మద్దతు ఇచ్చి వాళ్ళకి అండగా ఉంటామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్మిక దినోత్సవం జరుపుకోవడం ఎంతో శుభ సంతోషంగా ఉందని చెప్పి మనం చేస్తూ, మా జగనన్న పెట్టిన పథకాలు ప్రతి కార్మికుడికి అందిని. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వచ్చి సంవత్సరం దాటితే ఏ కార్మికుడు కూడా ఒక చిన్న పని కూడా జరగని రోజులు ఉన్నాయి. ఈరోజు కార్మికులంటే ఆటో వాళ్ళు కానీ, లారీ వాళ్ళు కానీ, ఏ కార్మికుడైనా ఇచ్చిన పెట్టి ఏ కార్మికుడికైనా మా జగనన్న పథకము ప్రతి ఇంటికి అందిందని చెప్పి ఈ సభామూలకంగా మనవి చేస్తూ, ఈరోజు మేడే సందర్భంగా యావత్ రాష్ట్ర కార్మిక లోకం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ మేడే రోజున 8 గంటల పని దినాలకు నిర్ణయించడం జరిగింది. అంటే వెట్టి చాకిరి నుండి పేద వర్గాల వాళ్ళను నిర్మూలించడం జరిగింది. చేసినటువంటి పనికి సక్రమమైనటువంటి భృతి ఇవ్వాలనేటటువంటి ఆలోచన కూడా వచ్చింది. అయితే అక్కడ నుండి దాదాపుగా 100 సంవత్సరాల పాటు గడిచిన తర్వాత ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం పేద వర్గాలకు 8 గంటలకు పని మాత్రమే కాదు, పేద వర్గాలుగా ఉండి నిత్యం కష్టం చేసి చెమటోడ్చి కుటుంబాలను పోషించుకునేటటువంటి వారికి కూడా రాజ్యాధికారంలో స్థానం కల్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి భారతదేశ చరిత్రలో గుర్తించినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగంగానే అనేక మీకు తెలుసు పంచాయతీలు మొదలుకొని మంత్రివర్గం వరకు కూడా కేవలం పేద వర్గాల వారికి 70% పదవులు ఇచ్చేటటువంటి దానికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దక్కింది. కాబట్టి ఆ స్ఫూర్తిని ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రాన్ని చూచి యావత్ దేశం మొత్తం కూడా ఉదాహరణగా తీసుకునే పరిస్థితి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగం ప్రకాశం జిల్లాలో ఒంగోలులో అన్న రవణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి
ఈ సభ మేడే వర్ధిల్లాలనే ఒక రణనినాదం. ఇది ప్రపంచ కార్మికుల్ని ఆయా సంస్థల్లో, ఫ్యాక్టరీల్లో, లేకపోతే కర్మాగారాల్లో, లేకపోతే పొలాల్లో వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళని భాగస్వామ్యపరచడం, మేనేజ్మెంట్ తోటి భాగస్వామ్యపరచడం ప్రధానంగా మేడే ఉద్దేశం. ఈరోజు ఈ మీడియా కార్యక్రమానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ పెద్దలు గౌరవనీయులు చుండూరి రవణ గారికి, అలాగే బొత్తుల బ్రహ్మారెడ్డి గారికి, అలాగే మన మాదా శంకయ్య అన్న గారికి, అలాగే మన జూపూడి ప్రభాకర్ అన్న గారికి, అలాగే మన శంకర్ అన్న గారికి, పొట్ల సుబ్బారావు అన్న గారికి, మన ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గురవయ్య గారికి నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.